మరి ఈ టన్నెల్ పరిస్థితి ఏందన్న? అసలు మీకు ఈ టన్నెల్ మీద ఉన్నటువంటి సమాచారం ఎంతవరకు ఉన్నది? అసలు ఏం చెప్తారు మీరు? టన్నెలు ఎంత బాధాకరము, ఎంత దురదృష్టకరం అంటే ఆనాడు కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగిపోతే గోలగోల చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంగిపోవడానికి కూలిపోవడానికి తేలదెలవనటువంటి మూర్ఖత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు 86 పిల్లర్లలో ఒక్క పిల్లర్ కూలింది. ఒక్క కూలలే కుంగింది. కుంగుడు వేరు కూలుడు వేరు. కానీ ఇలా కూలింది కదా. సుంకిశాల కూలిపోతే మీరు దాచిపెడితిరి, పెద్దవాగు కొట్టుకపోతే ఖమ్మం జిల్లాలో దాచిపెడితిరి, ఇలా ఎస్ఎల్బిసి కూలిపోతే కూడా దాచిపెడితిరి. ఇలాంటికి 96 గంటలు ఇవ్వాలట. ఈ 96 గంటలల్లో అసలు రెస్క్యూ టీంలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఇప్పటివరకు స్పందించలేదు, ఒక రివ్యూ లేదు, దానికి అడ్రస్సింగ్ లేదు, ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఇలా 8 మంది ప్రాణాలు ఒకవైపు కొట్టుమిట్టాడుతుంటే తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉండి ప్రాణాలతో కొట్టుమిట్టాడు ఉన్నారా, వాళ్ళు లేరా, అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారనేటువంటి రివ్యూ లేదు. వాటి మీద ఒక ప్రభుత్వం నుంచి ఒక సరైనటువంటి ప్రణాళిక లేదు, ముందస్తు జాగ్రత్తలు లేవు. 8 మంది ప్రాణాలు అక్కడ టన్నెల్లో వాళ్ళు ఏమైపోతారనేటువంటి ఆలోచన లేకుండా ఇలా ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకొని ఎలక్షన్ ప్రచారం పోయింది. అంటే మేము అడుగుతా ఉన్నాం, 8 మంది ప్రాణాలు ముఖ్యమా, మీకు ఎలక్షన్ ప్రచారం ముఖ్యమా అని? అరే ఇప్పుడు బాజాబ్తా ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు కదా, మేము ఏదైనా ప్రమాదాలు జరిగితే కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లో వండుకోము, మా సీఎం అట్లాంటోడు కాదు, అది ప్రమాదం జరిగిన వెంటనే మమ్మల్ని ఇక్కడికి పంపించిండు, అధికారులను కానీ మంత్రులను కానీ మమ్మల్ని మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పిండట కదా. పోయి ఏం మాట్లాడిండు, నీళ్ళు వాటర్ కలిసిపోవడం వల్ల కూలిపోయిందని చెప్పిండు. పోయిండు, మంచిగా పోయిండు. నీళ్ళు వాటర్ కలిసిపోవడం వల్ల కూలిపోయింది. అసలు ఈ దేశంలో ఇంతకంటే పెద్ద లాజిక్ ఇంకా ఎవరు చెప్పరు. ఈ రెండు కలవడం వల్లనే ఈ ప్రాజెక్టు కూలిపోయింది. ఇది ఇలా ఫోన్ చేసిండంట, చెవి పెట్టిండడు ఆయన. ఫోన్ చేస్తే రింగ్ అయిందట, వాళ్ళు ఆయన భార్యతో మాట్లాడుకున్నారట, మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందట. ఇది సినిమా లెక్క లేదు. లొకేషన్ చూపిస్తుందంట, సిగ్నల్ ట్రాక్ అక్కడే ఉంది, ఫోన్ వాళ్ళ భార్యకు మాట్లాడుకున్నారు, కానీ రింగ్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఎత్తలేడు. చెప్పుకోవడానికన్నా కొంచెం చెప్పడానికన్నా పరిజ్ఞానంతో మాట్లాడాలి కదా. మంత్రి హోదాలో ఉన్నారు. మంత్రి అంటే రాష్ట్రం చూస్తుంది, దేశం చూస్తుంది. తెలంగాణ ప్రతిష్టను పరువును ముంచిండ్రు. 24 గంటలు అక్కడనే, 24 గంటలు కాదు కదా. ఉన్న హెలికాప్టరు ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్కి ఉండేటువంటి ఒక హెలికాప్టరు ఎలక్షన్ ప్రచారానికి తీసుకొని పోయిండు ముఖ్యమంత్రి. ఇరిగేషన్ శాఖ మంత్రి హెలికాప్టర్ లేదని ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాడు. కోమటిరెడ్డి గారు పోయి ఈ మాటలు మాట్లాడండి. దానివల్ల పలసనైనమా, తెలంగాణ పలసనైందా, అసలు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను అవమానపరిచినమా? మీరు ఏం చేసిరు? 96 గంటలల్లా, ఈ రోజు వరకు 96 గంటలల్లా ఈ ప్రభుత్వం సాధించిన అంశం ఎందుకు చెప్పండి. అయితే నేనేమంటున్నా అంటే అన్న, ఇప్పుడు ఆయన కోమటిరెడ్డి ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలనే ఎందుకు చూస్తారు మీరు? ఆ వెనక జరిగే పని జరుగుతూనే ఉన్నది కదా. నేనేమంటున్నా, ఎంత జరిగినా ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధితో వెళ్ళకపోవడం, ముందస్తు ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. ఆ టన్నెళ్ళు తవ్వే విధానమే అట్లుంటుంది. కానీ ఒక బాధ్యతాయుతంగా ఒక సంఘటన జరిగినప్పుడు సంఘటన జరగడం అనేది దురదృష్టకరం. కానీ వాటికి సంబంధించి మనం ప్రికాషన్స్ తీసుకోవడం ప్రభుత్వం ఫెయిల్ అయింది. ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, రివ్యూ పెట్టాలి. అరే ఏం జరిగిందా, ఎట్లా జరిగింది, ఏం చేద్దాం, ఆల్టర్నేట్. ముఖ్యమంత్రి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే నీకు మీ ఆఫీసర్ల అటెన్షన్ పెరుగుతుంది. మనం అదే స్పాట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నీకు ప్రైమ్ మినిస్టర్కి మాట్లాడడం వల్ల ఢిల్లీకి వెళ్ళి వచ్చేటువంటి కొన్ని టీమ్స్ కానివ్వండి, వాళ్ళకి ఇంకేమైనా మనం సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు దాని మీద స్పందించలే. వాళ్ళు ఏమైందని చెప్పలేదు. ఉన్నారా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, అడిగి పోయి జోకులు వేసుకుంటా ఉన్నారు. మాట్లాడుతుంటే జోక్ అనిపిస్తుంది. అంటే ఆయన పార్టీ ఎమ్మెల్సీనే కొంచెం దీన్ని ట్రోలింగ్ చేసిన పరిస్థితి. ఎమ్మెల్సీ ట్రోల్ చేసిండు, మంత్రి ట్రోల్ చేసిండు. దానివల్ల 8 మంది ప్రాణాల కుటుంబాలను అవమానపరిచే విధంగా మాట్లాడింది. అలా ఏం బాధ్యత ఉంది ఈ మంత్రులకు, ఈ ప్రభుత్వానికి? ఎంత నిర్లజ్జగా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. అసలు
వాటి మీద ఎట్లా చేయాలనేటువంటి అవగాహన లేకుండా పోయింది. ఇంత జరుగుతుంటే కూడా ఎన్నికల ప్రచారం పోయిండ్రు మీరు అని అంటే, ఇంత జరుగుతున్న 96 గంటలలో ఏం చేస్తుండో తెలియలే ఇప్పటి వరకు. కనీసం ప్రకటించిండ్రా? ఇప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో కూడా ఇంకో అంటే ప్రచారంలో భాగంగా ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు కదా సీఎం రేవంత్ రెడ్డి. ఈయన గెలిచినా ఒకటే ఓడినా ఒకటే పార్టీకి ఇప్పుడు దానికి ఎందుకు పోవాలి మరి? ఇప్పుడు గెలిచినా ఓడినా నా ప్రభుత్వం కూలేదేందు, నాకు వచ్చిన నష్టం ఏం లేదని చెప్పిండు. అవును. ఈ గెలిచినా ఓడినా అనేటువంటి భావన ఉన్నప్పుడు దానికి హెలికాప్టర్ ఎందుకు, దాని ఖర్చు ఎందుకు? హెలికాప్టర్ ఖర్చు, ఇప్పుడు మీరు తిరిగేటువంటి సమయం, ప్రచార సమయం, ఈ టైం అంతా వేస్ట్ కదా. ఈ టైం ఏందో ఎస్ఎల్బిసి మీద పెట్టి ఒక రివ్యూ, ఇప్పటి వరకు ఒక రివ్యూ పెట్టలేదు దాని మీద. వైసాబ్ ఇప్పటి వరకు ఒక రివ్యూ జరగలే. ముఖ్యమంత్రి సమక్షంలో ఒక రివ్యూ జరగలే. అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇట్లా అట్టి పరిస్థితి చూడరు. రివ్యూ చేయడం వల్ల అధికారులు అల్లట్టుంటారు, అవును, కింద స్టాఫ్ అంతా అల్లట్టుంటారు. దానివల్ల అరే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది అనేటువంటి భావన పోతుంది. మనం పైననే చేతులు ఎత్తేస్తే కిందోడు చేతులు ఎత్తేస్తాడు. ఇది మినిమం. ఇది అంటే ఇప్పుడు ఆ టన్నెల్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. 100% నిర్లక్ష్యంగా ఉంది. 100% నిర్లక్ష్యంగా ఉంది. కాబట్టి ఇలా 8 మంది ప్రాణాలకు హాని జరిగింది. ఇలా చెప్తలేరు, కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఏడున్నారో తెలియదు. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, అడిగిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలు సోయి తప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏమనాలి వీళ్ళని? 8 మంది కుటుంబాలకు బాధ్యులు ఎవరు? అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళు మాట్లాడిరు అంటుండే. ఎవడు చెప్పిండు? ఇప్పుడు వాళ్ళకు అంటే ఇదే మరి వాళ్ళకు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇంతమంది అధికారులలో ఎవరికి మాట్లాడలేదా? ఇంతమంది వెళ్ళిండ్రు కదా అక్కడికి, ఎవరు మాట్లాడలేదా? అంటే ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేయలేదు, సీరియస్గా పనిచేయలేదు. కాబట్టి ఈ సంఘటన జరిగింది. సంఘటన జరగడం దురదృష్టకరమే, బాధాకరమే, అది ఎవరు ఊహించలేము. కానీ ప్రభుత్వము ఫెయిల్యూర్ కనబడుతూ ఉన్నది. బాధ్యతాయుతంగా జాగ్రత్తగా అక్కడ కూర్చొని ముఖ్యమంత్రి గారు వెళ్ళి దాన్ని పరిశీలి చేసి సమీక్ష చేసి కొంచెం అలర్ట్నెస్ తీసుకుంటే ఇప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చింది. అది రాకపోవడం, అనౌన్స్ చేయకపోవడం, ఇది అందరినీ నిజంగా బాధించింది. ఇది మేడిగడ్డ ఒక పిల్లర్ కుంగిపోతేనేమో హంగామా చేసినటువంటి నాయకులు ఇలా నోళ్ళు మూతపడ్డాయి. సుంకిశాల కూలిపోతే కూడా అట్లే మాట్లాడిండ్రు, పెదవాగు కొట్టుకపోతే కూడా అట్లే మాట్లాడినారు. 1000 ఎకరాలకు నష్టం జరిగింది. అప్పుడు గట్లే గాలికి దీపం పెట్టిండ్రు. వరదలు వచ్చి 8 మంది, అప్పుడు కూడా 8 మంది కదా చిక్కుకుంటే హెలికాప్టర్ లేదు, హెలికాప్టర్ తెచ్చుకునేటువంటి దుస్థితిలో ఉన్నారు. స్థానికులు కాపాడుకున్నారు కదా. ఈ ప్రభుత్వం ఎందుకు? 8 మంది ప్రాణాలు కాపాడలేనటువంటి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేస్తారు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు? తెలిసిపోయింది. వీళ్ళు సమస్యల నుంచి బయటకు వెయ్యరు, వీళ్ళు సమస్యలను క్రియేట్ చేస్తారు. ప్రజలకు ఆపదస్తులు నిలబడరు, వీళ్ళ ఎంజాయ్మెంట్లో వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు నిలువుట అద్దం కనబడతా ఉంది మనకు.